18 నుండి 23 వరకు. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవు వాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవు వాడవు నీవేనా, లేక మరియొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. చాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగాలలో నుండి మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ విషయమై మేము ఏ సందర్భములోనైనను అభ్యంతరపడని వారముగా, మీ విషయమును బట్టియే సంతోషించే వారముగాను, మీ అందే విశ్వాసముంచు వారముగాను, మీ కొరకే కనిపెట్టుకొని ఉండు వారముగాను, నిలిచి ఉండే శక్తితోనూ కృపతోనూ ఆత్మ బలముతోనూ విశ్వాసముతోనూ మమ్మను నింపమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. బాప్తిస్మమిచ్చు యోహాను చెరసాలలో ఉన్నాడండి. ఏ పాపం చేసినందుకు కాదు, కేవలము తాను ఒకనిని గద్దించినందుకు చెరసాల పాలయ్యాడు. చెరసాలలో ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. ఏమి సంగతులు అనంటే యేసుక్రీస్తును గూర్చిన సంగతులు. దానికి ముందు మనం చూసినట్లయితే నాయను అనే గ్రామంలో ఆ విధవరాలికి ఉన్న ఆ ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఎట్లాగా ఆయన కనికరపడి ఆ కుమారుణ్ణి మళ్ళా బ్రతికించి ఆమెకు అప్పగించాడో, అంటే చనిపోయిన వారిని తిరిగి లేపడం మొదలుకొని చాలా భయంకరమైన అనారోగ్యాలను, రకరకాలైన సమస్యల నుండి ప్రజలను విడిపించడము, ఆయన ఖ్యాతి అన్నీ కూడాను, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి తమ బోధకుడైన, తమ గురువుగా ఉంటూ ఉన్నటువంటి బాప్తిస్మమిచ్చు యోహానుకు ఆయన శిష్యులు చెప్పారు. చెప్పినప్పుడు అంతకుముందు యోహాను మాట్లాడిన విధానం వేరుగా ఉందండి. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉన్నాడు. అతని దగ్గరకు వాక్యం వచ్చింది. అతడు బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించాడు. అతనికి అనేక మంది శిష్యులు అయ్యారు. చాలామంది సమరయులు, సుంకరులు, పాపులు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు ఆయన చేత బాప్తిస్మం పొందారు. తమ విషయమైన దేవుని సంకల్పాన్ని వారు అంగీకరించారు కదండి. అలాంటి సమయంలో యేసయ్య బాప్తిసం పొందడానికి వస్తే ఆయన యేసు ప్రభును గుర్తుపట్టగలిగాడు. ఈయన లోకానికి రానయ్యున్న రక్షకుడని, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. నేనే నీ యొద్ద బాప్తిసం పొందాల్సింది ఉంది కదయ్యా అని చెప్పి కూడా చెప్పాడు. ఇదిగో అగ్నిలో బాప్తిస్మం ఇచ్చేవాడు ఈయనే అంటూ ప్రకటన చేశాడు. ఆయన ప్రకటించగా ఆయన మాటలు విని అప్పటిదాకా యోహాను శిష్యులుగా ఉన్న 2 శిష్యులు యేసయ్యను అనుసరించడం ప్రారంభించారు. వారిలో ఒక ఆయన ఆంద్రేయ. ఆయన వెళ్ళి పేతుర్ని పట్టుకొచ్చాడు కదండి. అంటే అంతేకాదు, దాని తర్వాత కూడా యేసు ప్రభు తాను శిష్యుల్నిగా చేసుకుంటూ ఒక స్థలంలో బాప్తిస్మాలు ఇస్తున్నారు అన్న విషయాన్ని యోహాను శిష్యులు వచ్చి చెప్తే అప్పుడు ఏమన్నాడంటే, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అంటూ, ఆయన పెండ్లి కుమార్తె కలిగిన ఆయన పెండ్లి కుమారుడు అంటూ ఎవరికైనా అధికారం పైనుండి ఇవ్వబడితేనే కానీ ఎవరు అంత గొప్ప అధికారాన్ని పొందుకొనలేరు అంటూ యేసయ్యను ఘనపరిచారు, హెచ్చించాడు, తనను తాను తగ్గించుకున్నాడు కదా. కానీ ఇక్కడ సందర్భం వచ్చేసేటప్పటికల్లా
చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య యోహాను వెళ్ళిపోయాడండి. చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. తనని గూర్చి విచారించడం కానీ, తన పక్షంగా పోరాడడం కానీ, బయటకు తీసుకురావడం కానీ మెస్సయ్య చేయడం లేదు కదా. అతడు చాలా ఒకలాంటి అవస్థలోనికి వెళ్ళిపోయాడు. నిజానికి మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితాన్ని చూస్తే అండి, అతడేమి చాలా లగ్జూరియస్గా, చాలా అంటే ఒక లోకంలో సంతోషించే జీవితాన్ని ఇష్టపడి చేసిన ఆయన కానే కాదు. అతడు తల్లి గర్భము నుండి కూడాను ప్రత్యేకంగానే ఉన్నాడు. అతని యొద్దకు వాక్యం వచ్చేంత వరకు కూడా అతడు అరణ్యంలో తిరుగుతూ ఒక దేవునితోనే సహవాసానికి ఇష్టపడిన వానిగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన సంతోషాలలో ఆనందించిన వాడుగా కానీ, వాటి వెంట వెళ్ళిన వాడుగా కానీ, వాటిలో ఆనందాన్ని వెతుక్కున్నవాడుగా కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను లేడు. కానీ అతనికి చెరసాలలోనికి వెళ్ళేటప్పటికల్లా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఎవరి గురించి తాను సాక్ష్యం ఇచ్చాడో, అసలు ఎవరి మార్గాన్ని సరళం చేయడానికి తాను వచ్చానని చెప్పాడో, ఎవరికైతే పరలోకము నుండియే అధికారం ఇవ్వబడింది అంటూ ప్రకటించాడో, తన శిష్యులు ఆయన శిష్యులుగా అవుతుంటుంటే ఎంకరేజ్ చేశాడో, అలాంటి ఆయన విషయమై అభ్యంతర పడడం ప్రారంభించాడండి. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మనం దైవాసక్తి కలిగిన వారుగా ఉండుండొచ్చు, దేవుణ్ణి అనుసరించడానికి ఇష్టపడిన వారిగా ఉండుండొచ్చు, ఆయన గురించి సాక్షి బిడ్డలుగా ఉండుండొచ్చు. అయితే మనం చేయని పొరపాటుకి, క్లిష్ట పరిస్థితుల మధ్యకు మనం వెళ్ళిపోయి, ఈయన నన్ను మర్చిపోయాడా అన్నంతగా అందులో మునిగిపోయి ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆయన విషయమై అభ్యంతరపడే వారిగా ఉన్నామా? మనం ఎలా ఉన్నామనేది ఒక చిన్న ఆత్మ పరిశీలన ఈ దినాన్ని చేసుకుందామండి. యోబు పరిస్థితి కూడా దాదాపుగా అదే కదండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన ఇంటి పిల్లలందరి నిమిత్తము, తన నిమిత్తము బలులర్పించే యోబు అసలు కంటితో కూడా పాపం చేయనివాడు. ఒక శ్రేష్టమైన ఆధ్యాత్మిక స్థితి, భక్తి సాధన కలిగిన యోబు ఒక్క దినానే ఎంత భయంకరంగా పిల్లలందరూ చనిపోయారు, పశువుల మందలన్నీ పోయాయి, ఒంటెల మందలు పోయాయి, సుడిగాలిలో అసలు దేవుడే తన మీద యుద్ధం చేస్తున్నట్టుగా పరిస్థితులు అయిపోయాయి. తన ఒళ్ళు మొత్తము కూడా భయంకరమైన కురుపులతో వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో కూడా యోబు, నేను మరలా నా దేవుని కొరకే, నన్ను చంపినను నేను నా దేవుని కొరకే కనిపెట్టుకొని ఉంటాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలండి. ఎందుకు అనంటే ఇది మన సొంత శక్తి వల్ల మనకు కలిగేది కాదండి, కాదు. మనము ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగుండి ఇలా కూర్చున్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను యేసయ్యను విడిచిపెట్టకుండా, ఆయన విషయమై అభ్యంతర పడకుండా విశ్వాసంలో ఉండాలి అని మనకు మనం చెప్పుకుంటాం. కానీ ఆయా సందర్భాల గుండా వెళ్ళేటప్పుడు మనల్ని నిలబెట్టేది ఏంటి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకనే అండి ఆత్మవరాలలో విశ్వాసం అనేది కూడా ఒక వరంగా ఇవ్వబడింది. మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా ఎటువంటి పరిస్థితుల మధ్య అయినా మేము అభ్యంతర పడని వారంగా. అంటే చాలాసార్లు చాలామంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా అంటారు, నేను ఎంతో భక్తి చేసినా కానీ నాకు ఇట్లా అయినప్పుడు నాకు బాధ అయ్యింది, నేను కొంతకాలం ప్రార్థన చేయలేదు, నేను దేవుని మీద అలిగాను అంటూ ఉంటారు కదా. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దినకరన్ గారి జీవితంలోనే వాళ్ళ పాప చనిపోయినప్పుడు ఆయన ఒకలాగా అలా అయిపోయాను అని చెప్పడాన్ని నేను విన్నాను మా చిన్నతనంలో కదా. అంటే కానీ భక్తుడైన దావీదు అంటాడు, అసలు ఎన్ని శ్రమల మధ్య అయినా మళ్ళా ఆయన కొరకే కనిపెట్టుకుంటాడు. అసలు నేను ఈ సన్నిధి నుండి ఎక్కడికి పోగలనయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు కదా అంటూ ప్రార్థించడాన్ని మనం గమనిస్తామండి. కాబట్టి ఈ సమయాన
బాప్తిస్మం ఇచ్చి యోహాను స్త్రీలు గనిన వాళ్ళల్లో అతడంత గొప్పవాడు లేనే లేడు. ఎంతో అద్భుతమైన వ్యక్తి. కానీ తాను దేవుని విషయమై తాను ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడో, ఎవరి కొరకే తాను వచ్చానన్నాడో, శ్రమల మధ్య కష్టం మధ్య అభ్యంతరపడ్డాడు. మనం అలా పడకుండా ఒక ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలాంటిదంటే అండి, మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు చూశారు. 10 మంది కన్యకలు కూడాను వాళ్ళందరూ కూడాను పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికే వచ్చారు. వారందరూ కన్యకలేను, వారందరూ తమ పరిశుద్ధతను కాపాడుకున్న వారేను, వారందరూ కూడా ఆయా పరిస్థితుల మధ్య కునికి నిద్రపోయారు. కానీ ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కోండి అని శబ్దం విన్నారో, అందులో 5గురు సిద్ధలలో నూనె తెచ్చుకున్నారు కాబట్టి తమ దివిటీలను సవరించుకోగలిగారు. చక్కగా వెలుగుతున్న దివిటీలతో ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అంటే పరిస్థితి బాగోలేనప్పుడు చేద్దామనేది కాదు. ఇప్పుడు దేవుని విషయమై మనం అభ్యంతర పడకుండా ఎలాంటి పరిస్థితి మధ్య అయినా నిలబడాలి అని అనుకుంటున్న మంచి గడియలున్న ఈ సమయంలోనే ఎక్స్ట్రా ఆయిల్ అంటారు చూశారు, సిద్ధలలో ఎక్కువ నూనె అంటారు చూశారు. అలాగున అయ్యా మా జీవితాలలో ఎటువంటి పరిస్థితుల మధ్య అయినా అన్యాయం అనుభవిస్తూ, అన్యాయంగా శిక్షను అనుభవిస్తూ కూడా ఆ పరిస్థితుల మధ్య కూడా దేవుని కొరకు కనిపెట్టుకుంటూ అభ్యంతర పడకుండా నిలిచి ఉండగలిగే ఒక స్థితిని మాకు దయచేయి అంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు వచ్చి ఆ మాట అడగంగానే ఆయన అప్పటికప్పుడు అనేక రోగాలు బాగు చేశాడు, మానసిక సంబంధమైన బాధల్లో ఉన్న వాళ్లకు విడుదలిచ్చాడు, అపవిత్రాత్మల చేత బాధించబడుతున్న వారికి విడుదలనిచ్చాడు, కుంటివారిని బాగు చేశారు, గ్రుడ్డివారిని బాగు చేశాడు కదా. ఇవన్నీ కూడా యేసయ్యను గూర్చి ఒక సూచనలుగా ముందుగా చెప్పబడినవి. అవన్నీ కూడా నెరవేర్చాడు. బీదలకు సువార్త ప్రకటిస్తాడని యెషయా ముందుగా ఇవన్నీ ప్రవచించాడు. అవన్నీ చేసి ఎందుకు అనంటే ఒక సాక్ష్యంగా ఇవన్నీ వెళ్ళి మళ్ళా శిష్యులు యోహానుకు చెప్తారు కదా. అతడు తను పడిన అభ్యంతర విషయమై పశ్చాత్తాపపడాలి, ఇలా అడిగినందుకు దుఃఖపడాలి, అరే అని చెప్పి బాధపడాలి. అందుకోసమే ఆ వ్యక్తి కోసము అవన్నీ చేశాడు. చేసి ఒక మాట అన్నాడు, నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యులు అని. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, అయ్యా ఇప్పుడు మాకు పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఎలాంటి సిచ్యుయేషన్స్లోనైనా మా విశ్వాసం సడలకుండా మాకు సహాయం దయచేయండి కదండి. అదేమీ తప్పు ప్రార్థన కాదండి. మాకు విశ్వాసం సడలకుండా ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా నిలబడే కృపను మాకు ఇవ్వండి అయ్యా అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృపతో, శక్తితో, ఆత్మ బలముతో, విశ్వాసముతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థనలు చేసుకుందామండి.